అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు, బాలలకు నీతి కథలు, క్రికెట్ డాన్స్, మోటివేషనల్ స్పీచెస్, లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. మరి మీరు కూడా మా ఛానల్ చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ప్రముఖ నటుడు విజయ్ జీవిత చరిత్రను తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన జననం 22 జూన్ 1974. వృత్తిపరంగా విజయ్ అని పిలుస్తారు. తమిళ సినిమాల్లో పనిచేసే ఒక భారతీయ నటుడు మరియు నేపథ్య గాయకుడు. 3 దశాబ్దాలకు పైగా తన కెరీర్లో విజయ్ 68 చిత్రాలలో నటించారు మరియు తమిళ సినిమాలో అత్యంత వాణిజ్యపరంగా విజయవంతమైన నటులలో ఒకడు. అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రాలలో బహుళ చిత్రాలతో ఉన్నాడు మరియు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు. నటుడిగా అతను అనేక అవార్డులను గెలుచుకున్నారు. తలపతిగా సూచించబడే విజయ్కు గణనీయమైన అభిమానుల సంఖ్య ఉంది. తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు 2 ఫిబ్రవరి 2024 పదవి బాధ్యతలు స్వీకరించారు. వ్యక్తిగత వివరాలు: జన్మించిన తేదీ 22 జూన్ 1974. ప్రస్తుత వయసు 50 సంవత్సరాలు. పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. జన్మించిన ప్రదేశం మద్రాస్, తమిళనాడు. దేశం భారతదేశం. రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం. 2024 నుండి ప్రస్తుతం వరకు ఈ రాజకీయ పార్టీ మనుగడలో ఉన్నది. జీవిత భాగస్వామి సంగీత. పిల్లలు 2. తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్ తండ్రి, శోభా చంద్రశేఖర్ తల్లి. బంధువులు చంద్రశేఖర్ కుటుంబస్తులు. నివాసం చెన్నై, తమిళనాడు, భారతదేశం. అల్మా మేటర్ లయోలా కళాశాల, చెన్నై. వృత్తి నటుడు, గాయకుడు, రాజకీయవేత్త. అవార్డులు పూర్తి జాబితాలో చూద్దాం. దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్కి మద్రాసులో జన్మించిన విజయ్ తమిళ చిత్రం వెట్రి 1984లో బాలనటుడిగా అరంగేట్రం చేశారు. తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా కొన్ని పాత్రల తర్వాత ఆయన తన 18వ ఏట నాలయ్య తీర్పు 1992లో చిత్రం ఇది. ఈ చిత్రంలో తన మొదటి ప్రధాన పాత్రను పోషించారు. విజయ్ తరువాత కొన్ని సంవత్సరాలు ప్రధాన పాత్రలను పోషించారు. వాటిలో పువ్వే ఉనక్కగా 1996, లవ్ టుడే 1997, కథలుకు మరియాదై మరియు 97 వదై 1997లో చిత్రం ఇది ఉన్నాయి. 1998లో కథలుకు మరియాదైలో తన పాత్రకు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డును అందుకుంది. 2004లో అతను బ్లాక్ బస్టర్ యాక్షన్ మసాలా చిత్రం గిల్లీలో నటించారు మరియు తరువాత తిరుపాచి 2005 మరియు పోక్కిరి 2007 విజయాలతో అతను తమిళ సినిమాలో ప్రముఖ మరియు వాణిజ్యపరంగా విజయవంతమైన నటులలో ఒకరిగా స్థిరపడ్డాడు. ఒక మోస్తరు విజయాన్ని సాధించిన తరువాత విజయ్ 2010 నుంచి తుపాకీ 2012, కత్తి 2014, మెర్సల్ 2017, సర్కార్ 2000
18, మాస్టర్ 2021, లియో 2023 మరియు అతని చివరి చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ 2024 వంటి అనేక విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఫిబ్రవరి 2024లో విజయ్ సినిమాల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు మరియు తమిళగ వెట్రి కజగం అనే తన రాజకీయ పార్టీని ప్రారంభించడం ద్వారా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. తొలినాళ్ల జీవితం మరియు కుటుంబం. విజయ్ జూన్ 22, 1974న తమిళనాడులోని మద్రాసులో ప్రస్తుత చెన్నై జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్గా జన్మించారు. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఒక చిత్ర దర్శకుడు మరియు అతని తల్లి శోభా చంద్రశేఖర్ ఒక నేపథ్య గాయని మరియు గాయని. అతని తండ్రి క్రైస్తవ సంతతికి చెందినవాడు మరియు అతని తల్లి హిందూ. విజయ్కు విద్య అనే సోదరి ఉంది. ఆమె 2 సంవత్సరాల వయసులో మరణించింది. విజయ్ మొదట కోడంబాక్కంలోని ఫాతిమా పాఠశాలలో మరియు తరువాత విరుగంబాక్కంలోని బాలలోక్ పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆయన లయోలా కళాశాల నుండి విజువల్ కమ్యూనికేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. సినిమా కెరీర్. 1984 నుండి 2003 వరకు అరంగేట్రం మరియు ప్రధాన పాత్రలకు మార్పు. 10 సంవత్సరాల వయసులో విజయ్ 1984లో పిఎస్ వీరప్ప నిర్మించిన తమిళ చిత్రం వెట్రిలో బాలనటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత అతను కుటుంబం 1984, వసంతరాగం 1986, సత్తం ఒరు విళయాట్టు 1987 మరియు ఇత్తు ఎంగళ్తే 1988 వంటి చిత్రాలలో బాలనటుడిగా నటించారు. ఆయన తన తండ్రి దర్శకత్వం వహించిన నాన్ సిగప్పు మణితన్ 1985లో రజనీకాంత్తో సహాయక పాత్రలో కూడా నటించారు. 1992లో 18 సంవత్సరాల వయసులో విజయ్ మొదటిసారి నాలయ తీర్పు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత అతను సెంతూరపండి, రసిగన్, దేవా మరియు కోయంబత్తూర్ మాప్పిళ్ళై చిత్రాలలో కనిపించారు. వాటిలో చాలా వరకు విజయవంతమయ్యాయి. 1996లో విజయ్ విక్రమన్ దర్శకత్వం వహించిన పూవే ఉనక్కగాలో నటించారు. ఇది అతని ప్రకారము అతనికి తొలి బ్రేక్ మరియు ప్రజాదరణను ఇచ్చింది. 1997లో విజయ్ కాలమెల్లం, కాతిరుప్పెన్ మరియు లవ్ టుడే చిత్రాలలో నటించారు. తర్వాత అతను నెర్రుక్కునేర్, కాదలుక్కు మర్యాదై, నినైతన్ వందై, ప్రియం మదన్ మరియు తుల్లత మునమ్మం తుల్లం వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలలో నటించారు. 1999లో ఆయన ఎండ్రెండ్రుమ్ కాదల్, నెంజినిలే మరియు మెన్సారా కన్నా చిత్రాలలో నటించారు. 2000లో అతను విమర్శనాత్మకంగా విజయవంతమైన కణుక్కుల్ నిలవులో నటించారు. ఇది అతని విజయవంతమైన చిత్రాలలో ఒకటి. 2000లో అతను విమర్శనాత్మకంగా విజయవంతమైన కణుక్కుల్ నిలవులో నటించారు. ఇది అతని 25వ చిత్రం. వాణిజ్యపరంగా విజయవంతమైన శృంగార చిత్రాలైన ఖుషి మరియు ప్రియ మానవలేతో పాటు 2001లో
ఆయన హ్యాట్రిక్స్ బాక్సాఫీస్ విజయాలు ఫ్రెండ్స్, బద్రి మరియు షాజహాన్లలో నటించారు. తరువాత 2002లో ప్రియాంక చోప్రాతో కలిసి తమిజాన్ అనే యాక్షన్ చిత్రంలో నటించారు. తరువాత అతను అదే సంవత్సరంలో రొమాంటిక్ చిత్రం యూత్ మరియు యాక్షన్ చిత్రం భాగవతిలలో కనిపించారు. విజయ్ 2003ని వసీగరా మరియు పుధియా గీతైతో ప్రారంభించారు. 2003 నుంచి 2011 వరకు ప్రముఖ నటుడిగా ఆయన కెరీర్ చూద్దాం. 2003లో యాక్షన్ రొమాన్స్ చిత్రం తిరుమల తర్వాత విజయ్ ఎస్ ధరణి దర్శకత్వం వహించిన గిల్లీ చిత్రంలో త్రిష మరియు ప్రకాష్ రాజ్తో కలిసి నటించారు. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది మరియు దేశీయ బాక్సాఫీస్ వద్ద 500 మిలియన్లకు పైగా వసూలు చేసిన మొదటి తమిళ చిత్రంగా జి రామచంద్రన్ నటించిన ఆదిమై పెన్ 1969 ఈ చిత్రాన్ని వీక్షించింది. అదే తర్వాత ఆయన 2005లో మధురే మరియు తిరుపాచిలలో నటించారు. తరువాత అతను వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలైన సచిన్, శివకాశి మరియు పొక్కిరిలలో నటించారు. ఆ సమయంలో పోకిరి అతని కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 2007 చివరిలో విజయ్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం అళగియా తమిళ మగన్లో నటించారు. అక్కడ అతను తన కెరీర్లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేశారు. అతను తన కథానాయకుడు మరియు విరోధి పాత్రలు పోషించారు. ఈ చిత్రం భారతదేశం వెలుపల వాణిజ్యపరంగా విజయవంతమైంది. వాణిజ్యపరంగా విజయవంతమైన 2008లో కురువి మరియు 2009లో వెట్టికారన్ మినహా అతని తదుపరి విడుదలలు అళగియా, తమిళ మగన్ మరియు విల్లు దేశీయ బాక్సాఫీస్ వద్ద సగటు విజయాలు సాధించాయి మరియు విదేశాల్లో మరింత విజయవంతమయ్యాయి. ఇటీవల విడుదలైన సినిమాలు మితమైన విజయాన్ని సాధించినప్పటికీ విజయ్ అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా కొనసాగారు. 2010లో ఆయన యాక్షన్ కామెడీ చిత్రం సొరలో నటించారు. ఇది నటుడిగా ఆయన 50వ చిత్రం. 2011 ప్రారంభంలో విజయ్ సిద్దిక్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం కావలన్లో నటించారు. ఇది సానుకూల స్పందనను పొందింది మరియు ప్రపంచంలో 102 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ను సాధించింది. ఈ చిత్రం చైనాలోని షాంఘై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. కావలన్ చైనాలో వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఆయన తదుపరి చిత్రం ఎం. రాజా దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం వేలాయుధం. ఇది దీపావళి సందర్భంగా విడుదలై 2011లో అత్యధిక వసూలు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం విదేశాలలో కూడా విమర్శకుల విజయాన్ని సాధించింది. 2012 నుండి ప్రస్తుతం వరకు ఆయన వాణిజ్య విజయం చూద్దాము. 2012లో విజయ్ వాణిజ్యపరంగా విజయవంతమైన నాన్బన్ చిత్రంలో నటించారు. ఇది విజయవంతమైన హిందీ చిత్రం 3 ఇడియట్స్ యొక్క రీమేక్. ఆ సంవత్సరం తర్వాత ఆయన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ తుపాకీలో నటించారు. ఈ చిత్రం దేశీయంగా 100 కోట్లకు పైగా వసూలు చేసిన 3వ తమిళ చిత్రంగా నిలిచింది మరియు
ఆ సమయంలో విజయ్ కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. 121 కోట్లకు పైగా వసూలు చేసింది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన అతని తదుపరి చిత్రం తలైవా ఆగస్టు 2013లో మిశ్రమ సమీక్షలతో విడుదలైంది. 2014లో అతను జిల్లా చిత్రంలో నటించారు. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఆ తర్వాత విజయ్ యాక్షన్ థ్రిల్లర్ కత్తిలో నటించారు. అక్కడ ఆయన మరో ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం సానుకూల సమీక్షలను అందుకుంది మరియు బాక్సాఫీస్ వద్ద 130 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 2014లో అత్యధిక వసూలు చేసిన చిత్రం. 2015లో అతను చింబు దేవన్ దర్శకత్వం వహించిన ఫాంటసీ చిత్రం పులిలో నటించారు. ఇది విమర్శకుల నుండి మిశ్రమ పేలవమైన సమీక్షలను అందుకుంది. సమీక్షలు ఉన్నప్పటికీ ఈ చిత్రం 2015లో అత్యధిక వసూలు చేసిన చిత్రాలలో ఒకటి. ఏప్రిల్ 2016లో అట్లీ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ థెరీ మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఇది 2016లో రెండవ అత్యధిక వసూలు చేసిన తమిళ చిత్రంగా నిలిచింది. 170 కోట్లకు పైగా వసూలు చేసింది. 2017లో మసాలా చిత్రం భైరవ విడుదలైంది. మళ్ళీ మిశ్రమ సమీక్షలను అందుకుంది. 2017లో యాక్షన్ థ్రిల్లర్ మెర్సల్ విడుదలైంది. ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది. 250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన విజయ్ చిత్రాలలో మొదటిది. ఈ చిత్రం 2018లో యూకేలో జరిగిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ విదేశీ భాష చిత్రంగా అవార్డును గెలుచుకుంది. విజయ్ ఉత్తమ అక్రోకు నామినేషన్ పొందాడు. దక్షిణ కొరియాలోని బుచియోన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్లో తదుపరి ప్రదర్శనతో జపాన్ మరియు చైనాలో విడుదలైన విజయ్ చిత్రాలలో ఈ చిత్రం ఒకటి. 2018లో విజయ్ కీర్తి సురేష్తో కలిసి సర్కార్ అనే రాజకీయ చిత్రంలో నటించారు. ఇది 2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి చేరింది. ఈ చిత్రం 80 దేశాల్లో విడుదలై 250 కోట్లకు పైగా వసూలు చేసిన ఆయన రెండవ చిత్రంగా నిలిచింది. 2019లో విడుదలైన ఫుట్బాల్ యాక్షన్ చిత్రం బిగిల్లో విజయ్ నటించాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. విజయ్ తన పాత్ర చిత్రణకు ప్రశంసలు అందుకున్నాడు మరియు ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది. 300 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. ఇది ఈజిప్ట్ మరియు జార్డాన్లో విడుదలైన మొదటి తమిళ చిత్రం కూడా. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన అతని తదుపరి చిత్రం మాస్టర్ విడుదలైన తరువాత ఇది విమర్శకుల నుండి మిశ్రమ నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ విజయంగా ప్రకటించబడింది. ఆయన తదుపరి చిత్రం డార్క్ కామెడీ యాక్షన్ చిత్రం బీస్ట్. ఇది విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ విజయంగా ప్రకటించబడింది. అతని తదుపరి చిత్రం కామెడీ యాక్షన్ చిత్రం బీస్ట్. డార్క్ కామెడీ ఇది యాక్షన్ చిత్రం బీస్ట్. ఇది విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇచ్చింది మరియు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది 2022లో ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్లో అత్యధికంగా వీక్షించబడిన చిత్రాలలో
ఒకటిగా నిలిచింది. 2023లో విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా చిత్రం వరిసులో నటించారు. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. 2023లో ఆయన తదుపరి విడుదల యాక్షన్ థ్రిల్లర్ లియో. ఇది విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది, కానీ వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రంగా నిలిచింది మరియు 600 కోట్ల కంటే ఎక్కువ వసూలుతో ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు చేసిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అతని సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మిశ్రమ సమీక్షలకు తెరతీసింది, కానీ 450 కోట్ల రూపాయల కంటే ఎక్కువ థియేట్రికల్ ఆదాయాన్ని సాధించింది. చేస్తానని ఫిబ్రవరి 2024లో విజయ్ తాను ఇంకొక సినిమా మాత్రమే చేస్తానని ప్రకటించారు. ఇది అతని 69వ మరియు చివరి ప్రధాన నటుడి చిత్రము. దీనికి జననాయగన్ అని పేరు పెట్టారు. ఇక రాజకీయ జీవితం. 2009లో విజయ్ తన అభిమానుల సంఘం విజయ్ మక్కల్ ఇయక్కంను ప్రారంభించారు. ఈ సంస్థ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమికి మద్దతు ఇచ్చింది. ఈ అభిమాన సంఘం సంస్థ అక్టోబరు 2021లో తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల విజయాల్లో పోటీ చేసిన 129 స్థానాల్లో 115 స్థానాల్లో విజయం సాధించింది. ఫిబ్రవరి 2, 2024న విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం టీవీకేను ప్రారంభించినట్లు ప్రకటించారు. టీవీకే పార్టీ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించవచ్చునని రాజకీయ విశ్లేషకులు సూచించారు. బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం ఆమోదయోగ్యం. ఇది 2019 అండి. ఆమోదయోగ్యం కాదని విజయ్ భావించారు, ఎందుకంటే ఇది దేశం యొక్క సామాజిక మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది. ఇక ఆయన వ్యక్తిగత జీవితం తెలుసుకుందాం. విజయ్ శ్రీలంక తమిళురాలు సంగీతను ఆగస్టు 25, 1999లో వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. వెట్టైకారన్లో తన తండ్రితో కలిసి కొంతకాలం కనిపించిన కుమారుడు సంజయ్ మరియు ఆమె తండ్రి థెరీలో కనిపించిన కుమార్తె దివ్య. సంపద మరియు సంపాదన. 2020 నాటికి విజయ్ నికర విలువ 420 కోట్లకు పైగా ఉంది. బీస్ట్ సినిమాకి 100 కోట్ల జీతం సంపాదించారు మరియు వరిసు సినిమాకి 120 కోట్లు నుండి 150 కోట్ల రూపాయల వరకు కోట్లు సంపాదించాడని అంచనా. 2023లో ఆయన 200 కోట్ల జీతం అందుకున్నట్లు నివేదించబడింది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా నిలిచారు. ఫిబ్రవరి 5, 2020 ఆదాయపు పన్ను శాఖ చెన్నైలోని విజయ్ నివాసంపై దాడి చేసి పన్ను ఎగవేత మరియు స్థిరాస్తులలో అతని పెట్టుబడులపై దర్యాప్తు చేసింది. తర్వాత
అధికారులు ఈ దాడిలో గణనీయమైనది ఏమీ కనుగొనబడలేదని పేర్కొన్నారు. జూలై 13, 2021న యునైటెడ్ కింగ్డమ్ నుండి దిగుమతి చేసుకున్న తన రోల్స్ రాయ్స్ ఘోస్ట్ కారుకు ఎంట్రీ ట్యాక్స్ కట్టారు. 2000 ఎంట్రీ ట్యాక్స్ మినహాయింపు కోరుతూ విజయ్ 2012లో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది మరియు 1,00,000 జరిమానా విధించింది. జూలై 27, 2021న మద్రాస్ హైకోర్టులోని 2 న్యాయమూర్తుల ధర్మాసనం మునుపటి ఉత్తర్వుపై స్టే విధించింది. జనవరి 25, 2022న మునుపటి న్యాయమూర్తి చేసిన విమర్శనాత్మక ప్రకటనలను కోర్టు తోసిపుచ్చింది మరియు జనవరి 25, 2022న మునుపటి న్యాయమూర్తి చేసిన విమర్శనాత్మక ప్రకటనలను కోర్టు తోసిపుచ్చింది మరియు జూలై 15, 2022న కోర్టు ఎటువంటి జరిమానా విధించబడదని ప్రకటించింది. జోసెఫ్ విజయ్ అందుకున్నటువంటి అవార్డులు మరియు ప్రశంసలు చూద్దాం. విజయ్ అందుకున్న అవార్డులు మరియు నామినేషన్ల జాబితా. 1998లో విజయ్కు తమిళనాడు ప్రభుత్వం కళైమామణి అవార్డును ప్రదానం చేసింది మరియు 2007లో చిత్ర పరిశ్రమలో ఆయన సాధించిన విజయాలకు గాను విజయ్ డాక్టర్ ఎంజీఆర్ విద్యా సంస్థ నుండి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. మెర్సల్లో తన పాత్రకు విజయ్కు యునైటెడ్ కింగ్డమ్లో 2018లో ఉత్తమ అంతర్జాతీయ నటుడిగా అవార్డు లభించింది. తన నటనకు అనేక ఇతర అవార్డులు మరియు ప్రశంసలు అందుకున్నారు. ప్రజాప్రతిష్ఠ, దళపతి అనువాదం కమాండర్ అని పిలువబడే విజయ్కు గణనీయమైన అభిమానులు ఉన్నారు. న్యూస్ 18 విజయ్ను బహుముఖ నటుడు మరియు అద్భుతమైన ప్లేబ్యాక్ గాయకుడు, నర్తకి మరియు పరోపకారిగా అభివర్ణించింది. విజయ్ నృత్య కదలికలను శక్తివంతమైన మరియు అప్రయత్నంగా లేబుల్ చేస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆయన నృత్యం చేసినందుకు ప్రశంసలు అందుకున్నారు. విజయ్ తన నటన మరియు స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు అని జీ మీడియా నివేదించడంతో ఆయన నటనా నైపుణ్యానికి ప్రశంసలు అందుకున్నారు. 2019లో కన్యాకుమారిలోని ఒక మ్యూజియంలో విజయ్ మైనపు బొమ్మను ఆవిష్కరించారు. 2023లో విజయ్ ఆసియాలోని ప్రపంచ ప్రముఖులలో ఈస్టర్న్ ఐ మ్యాగజైన్లో 8వ స్థానాన్ని పొందారు. మరి ఇంకా మిగిలిన ప్రస్తావనలు చూస్తే విజయ్ రికార్డ్ చేసిన పాటల జాబితా కూడా ఎంతో ఉంది. మరి పుట్టినరోజు శుభాకాంక్షలు. దళపతి విజయ్ యొక్క ఎన్నో అరుదైన చిత్రాలు విడుదల చేశారు. ఇక విజయ్ జోసెఫ్ తెలుగు చిత్రాలు పట్టిక చూద్దాం. ఫిల్మోగ్రఫీ: బొబ్బిలి రాయుడు 1994, యమా లవ్ 1995, సర్కార్ 2018 తెలుగు, అదిరింది 2017 తెలుగు, ఏజెంట్ భైరవ 2017 తెలుగు, పోలీస్ 2016 తెలుగు, జిల్లా 2015 తెలుగు, పులి 2015 తెలుగు, దమ్ముంటే కాస్కో 2013 తెలుగు, స్నేహితుడు తెలుగు 2012, విజిల్ 2019, మాస్టర్ 2021, బీస్ట్ 2022. మరి ఫ్రెండ్స్, ఇంతవరకు ప్రముఖ నటుడు
మరియు రాజకీయవేత్త సింగర్ అయినటువంటి విజయ్ జోసెఫ్ గారి జీవిత చరిత్రను మీరు విన్నారు. ఇదే విధంగా అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రలు మీరు వినాలనుకుంటే, ఇంకా వివిధ రకాల వీడియోలు మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.